హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము సమలంబ చతుర్భుజము అనగా ట్రపీజియం అనేటటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. ట్రపీజియం అంటే డెఫినేషన్ ప్రీవియస్లో మాట్లాడుకున్నాం. ఏంటి సార్ అంటే ఇప్పుడు ABCD అనేటటువంటి ఈ సమలంబ చతుర్భుజంలో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండేటటువంటి భుజాన్ని చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం అంటాం, ఇంగ్లీష్లో ట్రెపీజియం అని అంటామండి. అయితే ఇక్కడ ఈ సమలంబ చతుర్భుజాల్లో ఒక భుజాన్ని ఏ గాను మరొక దాన్ని స్మాల్ బి గాను గుర్తిస్తే మరి దీని యొక్క ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి దూరం ఓకేనా, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ అని చెప్పవచ్చు. ఈ లంబ దూరం ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తున్నాం సార్ అంటే హెచ్గా తీసుకుంటామండి, హెచ్గా తీసుకుంటాం. ఓకేనా, హెచ్గా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో దీని ద్వారా మనం వైశాల్యాన్ని ఫార్ములా కట్టాలి. వైశాల్యానికి ఫార్ములా దట్ ఈస్ A ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ H ఈజ్ ఈక్వల్ H ఆఫ్ A ప్లస్ B. ఇంతకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం సార్, ప్రీవియస్లో మనము ఇక్కడ చతుర్భుజానికి సంబంధించినటువంటి ఫార్ములాలో ½ ఇంటూ డయాగోనల్ ఆఫ్ H1 ప్లస్ H2 చతుర్భుజంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏం చెప్తుంది సార్ అంటే మనకు సమలంబ చతుర్భుజానికి సంబంధించి ½ ఇంటూ H ఆఫ్ A ప్లస్ B. ఓకేనా, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు తల్లి. ఓకే, అయితే ఇప్పుడు వైశాల్యం అయిపోయింది. పెరిమీటర్ ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలుసు, AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DE DA. ఇది మొత్తం కూడా కలిపేస్తే వచ్చేటటువంటి అన్ని భుజాల మొత్తమే దాని యొక్క పెరిమీటర్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, A ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ H ఆఫ్ A ప్లస్ B అంటే ½ ఇంటూ H ఇంటూ A ప్లస్ B. ఇది ఏరియాకు సంబంధించినటువంటి ఫార్ములా, వైశాల్యము. ఓకేనా, వైశాల్యము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు దీనిపైన ప్రాబ్లమ్స్ చేద్దామండి. రైట్, మొదటి ప్రశ్న, ఒక సమలంబ చతుర్భుజం యొక్క భుజాల పొడవులు వరుసగా 10.4 సెంటీమీటర్స్ 6.6 సెంటీమీటర్స్ అయితే వాటి మధ్య దూరము సమలంబ చతుర్భుజంలో భుజాల మధ్య పొడవులు, భుజాలు సమాంతర భుజాల యొక్క మధ్య పొడవులు ఎలా ఉన్నాయంటే ఆ 10.4 అండ్ 6.6 సెంటీమీటర్స్ అయితే వాటి మధ్య దూరము 4 సెంటీమీటర్ అయితే ఆ ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు సార్. చూడండి, మనకేమేమి ఇచ్చాడు, A ఈజ్ ఈక్వల్ టు 10.4, B ఈజ్ ఈక్వల్ టు 6.6 అండ్ H ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూసుకోవాలి. నేను ఇక్కడ ఇలా రాస్తాను కానీ పరీక్షలో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవాలి. ఎలా, ½ ఇంటూ H ఆఫ్ A ప్లస్ B. అది ఏరియా అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ H ఎంతమ్మా 4 ఆఫ్ 10.4 ప్లస్ 6.6. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, 2 1 జా 2 2 జా. ఇప్పుడు 2 ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుంది, ఇది ఇక్కడ కలిపితే 11 ప్లస్ 6 17 ఈజ్ ఈక్వల్ టు 34 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు అని చెప్పొచ్చు. ఎస్ ఆర్ నో మై డియర్ టీచర్స్? రైట్, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇక్కడ ఫార్ములా వాడాం, ½ ఇంటూ H ఆఫ్ A ప్లస్ B అని రాసాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా చేయాలి. చూడండి ఏంటి బిట్ అంటే కొన్ని బిట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా వాడకుండా కూడా చేసుకోవాలి. వాడకుండా అంటే మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ½ ఇంటూ H కాడ H పెట్టేసేయాలి, మళ్ళీ H అని రాయాల్సిన అవసరం లేదు. H వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ రాసేసుకోవాలి తల్లి. రైట్, ఇక్కడ చూద్దాం. ఒక ట్రెపీజియం సమాంతర భుజాల పొడవులు 11.3 సెంటీమీటర్లు 4.7 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం 72 చదరపు సెంటీమీటర్లు అయిన సమాంతర భుజాల మధ్య దూరం అంటే H ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు సార్. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాము, ½ ఇంటూ H A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 72 చదరపు సెంటీమీటర్లు డైరెక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ½ ఇంటూ H తెలియదు కాబట్టి H అలాగే పట్టిద్దాం. ఇప్పుడు ఏ ఎంతమ్మా 11.3 ప్లస్ ఇది 4.7 ఈజ్ ఈక్వల్ టు 72. ఇక్కడ చూడండి ½ ఇంటూ H ఇంటూ ఇది కలిపితే ఎంత అవుతుంది సార్, 12 4 16 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 72. ఓకేనా, 16 2 ఎక్కం 2 2 8 16 8 ఎక్కం 8 8 9 72 H ఈజ్ ఈక్వల్ టు 9. సో దాని యొక్క హైట్ ఎంత సార్ అంటే
9 సెంటీమీటర్స్. హైట్ ఈజ్ ఈక్వల్ టు 9 అమ్మ. ఆ తర్వాత ఒక ట్రెపీజియం వైశాల్యము 120 చదరపు సెంటీమీటర్లు, దాని 2 సమాంతర భుజాలలో ఒక భుజం కనుక 18 సెంటీమీటర్లు, మరి సమాంతర భుజాల మధ్య దూరము 10 సెంటీమీటర్లు అయితే ఆ రెండవ సమాంతర భుజం పొడవు ఎంత అంటున్నాడు సార్. అయితే ఇక్కడ ఏమడిగాడు, ఏమేమి ఇచ్చాడు చూడండి. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు, అండ్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాడు, 18 సెంటీమీటర్స్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బి కనుక్కో అంటున్నాడు సార్. బి కనుక్కో అంటున్నాడు సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఇచ్చింది ఇక్కడ రాసేసుకున్నాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు అంటే మనం అటువైపు రాసిద్దాం 120 ½ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏరియా. మనం కనుక్కోవాల్సింది ఇటుపక్క ఉందిగా బి. ఓకే, సో ½ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 ఏ ఎంత 18 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు 2 1 జా 2 5 జా 5 జా, ఇక్కడ నుంచి 5 1 జా, ఇక్కడ 5 2 జా 10 5 4 జా 24. ఇప్పుడు బి కావాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 24 అక్కడ 24 18 మైనస్ 18 అక్కడ పంపితే మైనస్ అవుతుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 6. సింపుల్, ఇట్ ఈస్ క్లియర్ అమ్మా. బి ఈజ్ ఈక్వల్ 6. జస్ట్ క్యాలిక్యులేషన్ స్పీడప్ రావాలంతే. 2 1 జా 2 5 జా 5 1 జా 5 24 జా పోయింది. ఈ 18 అక్కడ పంపితే మైనస్ అవుద్ది అంతే. మనకు ఫార్ములా ద్వారా చేసినప్పటికీ కొంచెం లెంతీ అనిపిస్తుంది, కానీ కొంచెం జాగ్రత్త పడితే చాలా సులభం అండి. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ పెట్టమ్మా. ఒక ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు వరుసగా 10 సెంటీమీటర్లు 10 మీటర్లు 4 మీటర్లు మరి ఎత్తు 6 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలేమో ఇచ్చాడు, ఎత్తు ఇచ్చేసాడు. అంటే నేనేం చేస్తా, ½ ఇంటూ హెచ్ రాయను, డైరెక్ట్ ఆర్ రాసేస్తా. అవి 2 కలిపితే 14 అని రాస్తా, సింగిల్ స్టెప్. ఇంతకుముందు ఇదే క్వశ్చన్ ఇలాంటి మోడలే, బట్ ఫార్ములా ద్వారా మెల్లగా చేసాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ½ ఇంటూ హెచ్ ఎంత, హెచ్ 6. ఆ తర్వాత ఏముంది సార్, ఇక్కడ 14 ఎలా వచ్చింది, ఆ 2 వరుస సమాంతర భుజాలు కలిపేసాం, 14 అయింది. 2 1 జా 2 3 జా ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్ స్క్వేర్. అంతే ఆన్సర్. ఓకేనా, 42 రైట్. ఓకే, ఇది చూడండి రైట్. ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. టెక్స్ట్ బుక్ ద్వారా ఇంతకుముందు మనం జనరల్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ని మనం ఎలా చేయాలి, ఒక సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం కదా, సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు 9 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ అయితే వాటి మధ్య దూరము 6 అయినా సమలంబ చతుర్భుజ వైశాల్యం ఎంత. సింపుల్గా ఏంటి, ½ ఇంటూ ఆ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటున్నాడు, ప్లస్ అవి 2 కలపాలి. 9 + 7 9 + 7 2 1 జా 2 3 జా. సో 3 × 16 ఈజ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, 48 చదరపు సెంటీమీటర్లు. వెరీ సింపుల్ అమ్మా. అంటే అక్కడ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో కూడా ఒక మోడల్ ఉంది, దీన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చెప్పాలి. అండ్ నెక్స్ట్, సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఓకే, వైశాల్యం వచ్చి 480 ఈజ్ ఈక్వల్ టు ఓకే. సమాంతర భుజాలలో ఒక భుజం 24 అంటున్నాడు. సమాంతర భుజాలలో ఒక భుజం 24 ఓకే 24 ప్లస్ వాటి మధ్య దూరం 8 అంట. ఓకే, ½ ఇంటూ 8 ½ 24. అయితే రెండవ భుజం కనుక్కోండి అన్నాడు, బి కనుక్కోండి అన్నాడు. సింపుల్ అంతే. సో ఇందాక చేసాం కదండి. ఇప్పుడు ఏంటి, 2 1 జా 2 4 జా, ఇక్కడ 4 1 జా 4 120 జా. ఇప్పుడు మనకేమవుతుంది, 24 ఇక్కడ పంపించండి. బి ఈజ్ ఈక్వల్ టు 120 - 24. సో బి ఈజ్ ఈక్వల్ టు 96 వస్తుంది. ఓకేనా, 120 పోతే 100 నుంచి 4 పోతే 96. రెండో భుజం ఎంత, 96. టెక్స్ట్ బుక్ ప్రకారం ఎంత లెంతీ ఉంది. మనం ఏం చేస్తాం, కొంచెం టెక్నికల్గా ఆలోచించాలి, స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయగలగాలి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి 4:1 అంటున్నాడు. అయితే వాటి మధ్య దూరము 10 సెంటీమీటర్స్ అయినా ఆ సమలంబ చతుర్భుజం వైశాల్యం 500 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ భుజాల కొలతల్ని కనుగొండి అన్నాడు. సార్ ఈ బిట్టు ఒకసారి టెట్లో అడిగాడండి. ఈ బిట్టు ఒకసారి టెట్లో అడిగాడు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, 4:1 ఉంది కదా, 4:1 ఉంది కదా, రేషియో వస్తే ఏం చేస్తాం, 4x 1x తీసుకుంటాం అంతే. సరే, ఇప్పుడు ఏం చేయాలి, ½ ఇంటూ వాటి మధ్య దూరం 10 కాబట్టి ఇక్కడ 4x + 1x ఈజ్ ఈక్వల్ టు 500 అయిపోయాయి. 500 2 ఎక్కం 2 2 5లా 5 ఎక్కం 5 500లో ఖతం. ఇప్పుడు ఈ 2 కలిపితే 5x ఈజ్ ఈక్వల్ టు 100. సో x ఈజ్ ఈక్వల్ టు 20 అంతే కదా, x ఈజ్ ఈక్వల్ 20. x ఈజ్ ఈక్వల్ 20 అయితే మొదటి దానికి 4:1 ప్రకారం ఒకటేమో 20, ఇంకోటేమో 4 2 80 అవుతుంది. అంతేనా తల్లి, చూడండి 20 సెంటీమీటర్స్ 80 సెంటీమీటర్స్ అవుతుంది.
ఓకేనా, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోహన్ నది తీరంలో ఉన్నటువంటి కొంత పొలంను కొనాలి అనుకున్నాడు. ఆ పొలం యొక్క ఆకృతి కింది పటము వలె ఉన్నది. నది తీరము వైపు ఉన్నటువంటి స్థలం, నది తీరం అంటే ఇది, ఈ నది తీరము వైపు ఉన్నటువంటి స్థలము రహదారి వైపు ఉన్నటువంటి స్థలానికి రెట్టింపుగా ఉంది. అంటే ఇది ఎక్స్ అయితే ఇది 2xగా ఉంది. ఓకే, రైట్. అయితే ఆ రెండు వైపుల సమాంతరంగా ఉన్నటువంటి మరియు ఆ రెండు వైపులు సమాంతరంగా ఉన్నాయి. ఈ 2 అనేటటువంటి ఇక్కడ రోడ్డు కానీ నది కానీ సమాంతరంగా ఉన్నాయి. ఆ స్థల వైశాల్యము 10,500 చదరపు మీటర్లు మరియు నది మరియు రహదారి మధ్య దూరము 100 మీటర్లు అయితే నది తీరము వెంబడి ఉన్నటువంటి స్థలం యొక్క పొడవును కనుక్కోండి. నది తీరము వెంబడి ఉన్నటువంటి స్థలం యొక్క పొడవును కనుక్కోండి అంటున్నాడు. ఈ లెంత్ కనుక్కోమంటున్నాడు సార్. ఈ లెంత్ కనుక్కోవాలి. ఓకే, ఎలా చేస్తాం చూడండి. సేమ్ ఇది ట్రెపీజియం మాదిరిగా ఉందా లేదా? సో ట్రెపీజియం మాదిరిగా ఉందా లేదా సార్? ఎలా మనం ఇదాన్ని రాసుకుంటున్నాం అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంచండి. ఇది సమాంతరం అంటున్నాడు, ఇక్కడ హైట్ ఇచ్చాడు చూడండి. ఇదానికి సమాంతరాలు ఒక జత సమాంతరంగా ఉన్నటువంటి పటం లాగానే ఉంది కదా, కాబట్టి ఇది ట్రెపీజియమే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం తల్లి? హాఫ్ ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 100 అన్నాడు. వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఓకే 100 ఉంది. ఓకే 1 సెకండ్. ఎస్ 100. ఆ తర్వాత ఒకటేమో ఎక్స్, ఇంకోటేమో 2x. ఈ రోడ్డు వైపు x, నది వైపు 2x. చూడండి 2 1 జా 250 జా. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 10,500 ఏరియా. 10,500 ఏరియా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 క్యాన్సల్. 5 ఎక్కం చేస్తే 5 2 10, 5 ఎక్కం 5, ఇక్కడ ఒక 0 వస్తుంది. 210 వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే 3x ఈజ్ ఈక్వల్ టు 210. అప్పుడు చూడండి 3 1 జా 370 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 70 సార్. x ఈజ్ ఈక్వల్ టు 70. ఇంకోటి ఏమంటున్నాడు? అది 70 అయితే ఇది ఎంత? 140 అవుతుంది. 140 అవుతుంది. సో ఆ 140 ఏంటిది? మీటర్స్. 140 మీటర్స్ అమ్మ. ఈ నది యొక్క తీరం ఎంత సార్ అంటే 140 మీటర్స్. ఇట్ ఈస్ క్లియర్ మై డియర్ టీచర్. సేమ్ ప్రాసెసే మనం ఇంతకుముందు 4:1 లెక్క ఎలా మాట్లాడుకున్నామో ఇది కూడా అలాంటి మోడలే తల్లి. సో ఇది ఒకటి అయిపోయింది. ఈ క్వశ్చన్ చూడండి. సమలంబ చతుర్భుజం సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి 5:3. వాటి మధ్య దూరం 16 సెంటీమీటర్లు. అయితే సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము 960 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ సమాంతర భుజాల పొడవులను కనుగొండి అంటున్నాడు. చూడండి అది ఏ వాల్యూ అనేది 5x అవుతుంది అండ్ బి వాల్యూ అనేటటువంటిది 3x అవుతుంది. మనకు h ఈజ్ ఈక్వల్ టు 16 అన్నాడు, a ఈజ్ ఈక్వల్ టు 960 అన్నాడు. మరి దీన్ని బేస్ చేసుకొని మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసి దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్ ద్వారా చాట్ బాక్స్ ద్వారా ఆన్సర్ని సెండ్ చేయండి. ఓకేనా? సో ఓకేనా మై డియర్ టీచర్స్? ఇది మనకు సమలంబ చతుర్భుజానికి సంబంధించి జనరల్ చెప్పాను. అట్ ద సేమ్ టైం మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ చూద్దాం.